మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బేతేలు సువార్త శ్రోతలందరికీ ఈ డిసెంబర్ 16వ తారీఖున నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? అందరూ క్షేమమేనండి. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఒక ఆయన అడుగుతున్నారు, ఎందుకు మీరు ప్రతిరోజు వాక్యం పెడుతున్నారని. నేను వారికి చెప్పాను, దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానించిన వాడు ధన్యుడని ఉంది కదా, అలాగా కొందరికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పరిచర్యను చేస్తున్నాము అని చెప్పాను. ఈ పరిచర్య ద్వారా 80 రక్షణలోనికి వచ్చారు, 4 బాప్తీసం పొందారు. నాకు తెలిసింది ఇంకా ఎందరెందరో ఈ ఆడియో వీడియోల ద్వారా గల్ఫ్ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో, బయట పక్క రాష్ట్రాల్లో ఎందరో ఆదరించబడ్డారు. కాబట్టి అనుదినము చేస్తున్న ఈ పరిచర్య ద్వారా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ దాన్నే మేము మీ మధ్యకి తీసుకొచ్చి ఏదో పెద్దగా ఆర్భాటం చేయాలని ఏ రోజుని ప్రయత్నం చేయలేదు. పని జరుగుతూ ఉంది, అది దేవునికి అప్పచెప్తూ వచ్చినాము. అనుదినము దేవుని వాక్యం వినుట ఎంతో ఆశీర్వాదకరం. ఆదికాండము వచనం వెంబడి వచనం, లేకపోతే కొన్ని సందర్భాలను వరుసవారీగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. నిన్నటి సమయంలో 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకున్నాం. ఈరోజు 2వ వచనాన్ని చదువుకుని ఇంకా దేవుని చిత్తాన్ని బట్టి కింద వచనాలకి వెళ్దాం. ఆ తరువాత ఆమె అతని తమ్ముడగు హెబేలును కనెను. హెబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని స్వేచ్ఛపరచువాడు. చదువుబడిన లేఖనాలు ఈ డిసెంబర్ 16వ తారీఖు దినాన్న ఆయన మన వినికుడిలో దీవించును గాక. ఈ 2వ వచనంలో ఒక సుదీర్ఘమైన కాలం మనకు కనపడుతుంది. హెబేలు కనడం, హెబేలు పెద్దవాడైపోవటం, గొర్రెలను కాయటం, అలాగే కయీను కూడా మరి భూమిని స్వేచ్ఛపరచడం అనే విషయానికి మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే కయీను పుట్టిన తర్వాత హెబేలు పుట్టాడు. హెబేలు పెద్దయి పెరిగి గొర్రెలను కాస్తూ వస్తున్నాడు. మనం సొంతంగా డ్యూటీ చేసిన వాళ్ళు మనమందరం కొంతకాలం తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాం. అది బాల్యం కదా. మరి ఆ తర్వాత మనం ఏదో డ్యూటీ సంపాదించుకున్నాం, డ్యూటీ చేసాం. మరి హెబేలు కూడా డ్యూటీ చేసే కాలం ఎంత అయి ఉంటుంది? 25 ఏళ్ళు వేసుకోండి. మరి కయీనుకి ఎంత అయి ఉంటుంది? ఇంకెక్కువై ఉంటుంది కదా. ఇక్కడ మీరు ఈ ఒక్క వచనంలో కయీను పెద్దోడైపోయాడు, హెబేలు పెద్దోడైపోయాడు. వారు పెద్దవాళ్ళయ్యి దేవుని యొక్క నామంలో వారు ఏం చేస్తున్నారంటే, మొట్టమొదటగా వారు పోషణం కావాలి కాబట్టి గొర్రెలను కాస్తూ ఉన్నాడు చిన్నవాడు. పెద్దవాడు ఆ పొలాన్ని దున్నుతూ పంట పండిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మీరు అవ్వ గర్భఫలాన్ని జ్ఞాపకం చేసుకోండి. అవ్వ ఈ 20 లేక 22, 23, 24 సంవత్సరాలు వేసుకొని పోని, కొన్ని ఏళ్ళు వేసుకోండి. అలాగా ఈలోపు ఎంతమందిని కనుంటుంది. కాబట్టి ఈలోపు ఒక 100 మంది దాకా లేక కనీసం ఒక 30 మంది దాకా ఆమె కనడానికి ఆస్కారం ఉంది. ఈ 30 మంది మళ్ళీ పెద్దోళ్ళయ్యి మరి ఆదాముకి కుమార్తెలు వచ్చారు కదా. మనం 5వ అధ్యాయంలో చదువుకున్నాం. మరి వీళ్ళు పెద్దవాళ్ళై మళ్ళా వీళ్ళు ఎవరు వివాహం చేసుకుని మరి వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి పరుచుకున్నారో ఇట్లా చూసుకుంటే ఒక 100ల సంఖ్యలోనికి ప్రారంభమైందని నేను ఊహిస్తున్నాను. ఎందుకనగా ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు ఫలించి వృద్ధి పొందించి భూమిని నిండించుడనే దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చాడు. దాని కారణంగా
అవ్వ కంటూనే ఉంది. అవ్వ గర్భంలోంచి వచ్చిన స్త్రీలు కూడా కంటూనే ఉన్నారన్న దానికి మనకి ఇక్కడ ఒక ఆస్కారం కలుగుతుంది. ఇక చూస్తే 3వ వచనానికి వస్తే, కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను అన్నారు. 4వ వచనములో హేబెలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను అని చదువుతున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. బలి అర్పణ చేయాలని ఎవరు వీరికి బోధించి ఉండొచ్చు అని అంటే, నేను అనుకుంటున్నాను ఆదాము గారే ఉంటారు. వీరు తెచ్చారు. ఇక పెద్దవాడు అసలు ఎప్పుడో మరి అర్పణ తేవాలి, కానీ కొంతకాలమైన తరువాత అన్నాడు. కొంతకాలమైన తరువాత అన్నారు. హేబెలు కూడా తెచ్చాడు. సరే, కాలం అలా ఉంచేయండి. హేబెలు ఇచ్చిన బలి అర్పణ ఏంటంటే అది రక్త బలి. మరి కయ్యూనిచ్చిన బలి అర్పణ ఏంటంటే భూపంట. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఈ బలి రక్త బలి కయ్యూను ఇవ్వాలి ఫస్ట్. రెండోవాడు భూపంటలో దిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా చనిపోయి ఉండేది. అలా జరగలేదు. ఇక రక్త బలి ముందు కయ్యూనిచ్చి తర్వాత హేబెలు భూపంట ఇచ్చిన ఎందుకు జరుగుతుందనంటే, దేవుడు సీనాయి పర్వతం మందు దహన బలి గురించి లేవియకాండంలో చెప్పాడు. 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఏం చెప్పారు? ఆయన నైవేద్యమును గురించి చెప్పారు. ఫస్ట్ ఒక వ్యక్తి పాపముల విషయములో చనిపోవాలి, అతడు తిరిగి జన్మించాలి, పునరుద్ధానం అవ్వాలి. నైవేద్యము పునరుద్ధానానికి సూచన. దహన బలి పాపి మరణానికి సూచన. అప్పుడు అతడు ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. అది సత్క్రియ అయి ఉంటుంది. ఇప్పుడు అలా సత్క్రియ జరిగించలేదు ఎవరు అంటే ఫస్ట్ కయ్యూను. అందుకని 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన తలెత్తుకొనవా? నువ్వు చేయలేదు అన్నాడు దేవుడు. నువ్వు చేయలేదు అన్నాడు. సత్యమును అనుసరించి కయ్యూను మొట్టమొదటిగా రక్తబలి తెచ్చుంటే శాప నివారణ జరిగేది. ఆ తర్వాత హేబెలు నైవేద్య రూపములో చెప్పి ఆ భూపంట ఇచ్చినను ఇద్దరికి విముక్తి అయి ఉండేది. కానీ ఇక్కడ కయ్యూను కంటే ముందుగా లేక ఆ క్షణంలో హేబెలు రక్తబలిచ్చాడు. రక్తబలిచ్చాడు కాబట్టి కయ్యూను ద్వారా జరగవలసినటువంటి సత్క్రియ హేబెలు ద్వారా జరిగింది. ఎందుకు? హేబెలు ఇవ్వలేదు కాబట్టి, కయ్యూను ఇవ్వలేదు కాబట్టి హేబెలు రక్తబలిచ్చాడు. ఇక 3వ అధ్యాయం 5వ వచనాల్లో భూమి శపించబడింది. కయ్యూను శపితమైనటువంటి దాంట్లో నుండి అర్పణ తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు. భూపంట మీద శాపం ఉంది కదా, ఆ శాపం నివారణ కాలేదు. ఆలోచించండి. కాబట్టి సత్క్రియ లేదు ఇక్కడ. 7వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. సత్క్రియ లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై రాయించిన మాట ఏంటంటే, మనమట ప్రభు నామములు సృష్టించబడ్డాం. కాబట్టి ఎలాగున్నామో చూడండి. ఎఫెసీ 2వ అధ్యాయము 9వ వచనం లేక 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనం యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈరోజు మన కొరకు కలవరిలో ఆయన ప్రాణం పెట్టి ఆయన సృష్టించాడు. నూతన సృష్టి.
ఎందుకంటే ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు అంటే ఆదాము అవ్వల కంటే ముందు సత్క్రియ సిద్ధపరచబడి ఉంది. కయను హెబేలు కంటే ముందు సత్క్రియ సిద్ధ చేసించాడు దేవుడు. అది మనకి ఎపిసి పత్రికల ద్వారా తెలియబడింది. అయితే ఆదికాండం 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుందు కదా, నువ్వు చేయలేదు కాబట్టి తల దించుకుంటున్నావు అని దేవుడు చెప్పాడు. ఇది కాబట్టి బలర్పణ క్రమమైన రీతిగా జరగాలి, అక్రమముగా జరగకూడదు. ఎబేలు శ్రేష్టమైన బలిచ్చినాడు. ఎబేలులోను కయీనులోను మరొక కోణాన్ని హెబ్రీ పత్రికలో చెప్పబడింది. విశ్వాసం ద్వారా ఇచ్చాడని 11వ అధ్యాయంలో. మరి విశ్వాసం లేకుండా ఈ భూపంట అయినా సరే, పోనీ రక్త బలి అయినా సరే, విశ్వాసం లేకుండా కయీనిచ్చాడు, అంగీకరించబడలేదు. ఒక విధంగా హెబ్రీ పత్రిక ద్వారా మనం ఈ తూకం వేస్తే అది భూపంట అయినా పర్వాలేదు, అలాగే గొర్రెలలోనిదైనా పర్వాలేదు, రెండిట్లో ఏదైనా పర్వాలేదు, విశ్వాసం జోడించి కయీనిచ్చుంటే అది అంగీకరించబడేది. ఎబేలు ఇచ్చాడు కాబట్టి అంగీకరించబడింది. అందుకనే హెబ్రీ పత్రిక మనకు ఏమని బోధిస్తుందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. మరి ఎవరో ఇక్కడ ఇష్టుడుగా కాకుండా శత్రువుగా లేకపోతే దూరస్తుడుగా మారిపోయాడంటే కయీను. ఎవరు ఇష్టలుగా ఉన్నారంటే హెబేలు. మనకి ఎంత పాఠం ఇచ్చాడో చూడండి. ఈరోజు ప్రభు బల దగ్గరికి చేస్తున్నావు కదా, ఎట్లా చేస్తున్నావు? విశ్వాసం లేకుండానా? అలాగే దేవుని సువార్త చెప్తున్నావు కదా, ఎలా చేస్తున్నావు? విశ్వాసము లేకుండానా? గుర్తుపెట్టుకుని ఎబేలు లాగా మనం ఉండాలి. ఎబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తముకు మనం వచ్చాం. అంటే ఎబేలు చిందించిన రక్తం కంటే ప్రభు కల్వరిలో చిందించిన రక్తం చాలా శ్రేష్టమైంది. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పుడు ఆ రక్తధారల ప్రభావంలో ప్రభువులోనికి వచ్చాం. కాబట్టి మనము యేసుక్రీస్తుకి సాక్షులుగా ఉందాం. ప్రభు ఈ వాక్స తలంపులు మన వినికుడులో దీవించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఎత్తబడిన వాక్సము నీరు కట్టి ఫలింపచేయండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.